మీరు ఎక్కువ ఉప్పు తింటున్నారు అనడానికి సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఉప్పు అంటే ఏమిటి? ఉప్పును అనేది ఆహారాన్ని రుచిగా మార్చడానికి ఉపయోగించే ఒక మసాలా. ఇందులో దాదాపు 60% క్లోరైడు మరియు 40% సోడియం కలిగి ఉంటుంది. ఈ ఉప్పు అనేది సాధారణంగా కాయగూరలు, పండ్లు, గింజలు, మాంసాలు, తృణధాన్యాలు మరియు పాలు ఆహారాల వంటి దాదాపు అన్ని ప్రాసెస్ చేయని ఆహారాల్లో ఈ సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. మనం తినే ఉప్పు కండరాలను సడలించడానికి మరియు సంకోచించడానికి సహాయపడుతుంది, నరాల ప్రేరణకు తోడ్పడుతుంది మరియు మనం తీసుకునే ఖనిజాలు మరియు నీటిని సమతుల్యం చేస్తుంది. అయితే మనకి రోజుకి ఎంత ఉప్పు అవసరం అనేది తెలుసుకుందాం. మన శరీరానికి తక్కువ మొత్తంలో సోడియం మాత్రమే అవసరం. ప్రతిరోజు 1500 మిల్లీగ్రాములు దాన్ని పొందాలి. కానీ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వలన స్ట్రోకు, గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటుకు దారితీస్తుంది. కానీ మీరు ఎక్కువ ఉప్పు తీసుకుంటే మీకు తీసుకున్నట్లు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు మీరు ఉబ్బరంతో ఉన్నారు, అంటే కడుపు ఉబ్బినట్లుగా లేదా బిగుతుగా అనిపించినప్పుడు ఉబ్బరం రావడం అనేది ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ స్వల్పకాలిక ప్రభావాలలో ఒకటి. ఇది మీ శరీరంలో నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది, కాబట్టి అదనపు ద్రవం పేరుకుపోతుంది. ఆహారంలో సోడియం ఎక్కువగా ఉండడానికి అవి ఉప్పుగా ఉండవలసిన అవసరం లేదు. శాండ్విచ్లు, పిజ్జా మరియు డబ్బా సూపులు ఉప్పుకు రహస్య వనరులు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీ రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఒకటి ఎక్కువ సోడియం కావచ్చు. రక్తపోటులో మార్పు మీ మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. ఎక్కువ ఉప్పు వల్ల మీ ఆహారము లేని ద్రవాన్ని వదిలించుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా మీకు రక్తపోటు పెరుగుతుంది. మీరు ఉబ్బిపోయారనుకుందాం. మీ శరీరంలో సోడియంగా ఎక్కువగా ఉంటే వాపు అనేది సంకేతం కావచ్చు. కాళ్ళు మరియు చీలమండలు వంటి శరీర భాగాలు ఉబ్బే అవకాశం ఉంది. మీరు సాధారణంగా కంటే ఎక్కువగా ఉబ్బి ఉంటే మీరు ఎంత ఉప్పు తింటున్నారో పరిశీలించండి. మీకు నిజంగా దాహం వేస్తుందా? ఒకవేళ ఎక్కువగా దాహంగా ఉంటే, మీకు ఇటీవల చాలా దాహం వేస్తుంటే మీరు ఎక్కువ ఉప్పు తింటున్నారు అనడానికి సంకేతం కావచ్చు. అలా జరిగినప్పుడు మీరు డీహైడ్రేషన్కి గురవుతారు. మీ శరీరము కణాల నుండి నీటిని లాగుతుంది మరియు మీకు చాలా దాహం అనిపించవచ్చు. నీరు త్రాగడం వలన ఆ ఉప్పును తటస్థీకరించవచ్చు మరియు మీ కణాలను తాజాగా ఉంచవచ్చును. మీరు బరువు పెరిగారనుకుందాం. మీరు నీటిని నిలుపుకున్నప్పుడు మీ బరువు పెరగవచ్చు. ఒక వారము లేదా కొన్ని రోజుల్లో త్వరగా బరువు పెరిగితే అది మీరు ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కావచ్చు. మీరు ఒక రోజులో 2 పౌండ్ల కంటే ఎక్కువ లేదా ఒక వారంలో 4 పౌండ్ల కంటే ఎక్కువగా పెరిగితే గత కొన్ని రోజులుగా మీరు తిన్న ఆహారాలు గుర్తించుకోండి మరియు ఉప్పును తగ్గించడానికి మార్పులు చేయడానికి ప్రయత్నించండి. మీరు టాయిలెట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? ఉప్పు ఎక్కువగా వాడటం వలన బాత్రూమ్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావచ్చు, ఎందుకంటే ఉప్పు మీకు చాలా దాహం వేస్తుంది. దీనివల్ల మీరు నీరు ఎక్కువ త్రాగవలసి వస్తుంది. తర్వాత మీరు సాధారణం కంటే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళవలసి రావచ్చు. మీరు బాగా నిద్రపోవడం లేదా? మీరు పడుకునే ముందు ఎక్కువ ఉప్పు తింటే మీ నిద్రలో ఆటంకాలను కలిగిస్తుంది. నిద్రలేమి నుండి రాత్రి తరచుగా మేల్కొనడం, ఉదయం విశ్రాంతి తీసుకోకపోవడం వంటి సంకేతాలు కూడా ఉండవచ్చు.
మీరు బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారా? మీ రక్తంలో ఎక్కువ ఉప్పు ఉన్నప్పుడు ఉప్పును సన్నబడడానికి మీ కణాల నుండి నీరు బయటకు వస్తుంది. ఫలితం మీరు సాధారణం కంటే బలహీనంగా అనిపించడం ప్రారంభించవచ్చు. మీ కడుపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీరు ఆహారంలో ఎక్కువ ఉప్పు మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తే మీ కడుపు దానిని అనుభవిస్తుంది. మీకు వికారం అనిపించవచ్చు లేదా మీకు విరోచనాలు కావచ్చు. మీ కడుపు నొప్పిగా ఉంటే లేదా మీకు తిమ్మిరిగా ఉంటే గత కొన్ని రోజులుగా మీరు ఏమి తింటున్నారో పరిశీలించి ఉప్పుని ఎలా తగ్గించుకోవాలి. ఈ ఉప్పు స్థాయిలో అదుపులో ఉంచుకోవడానికి ప్యాక్ చేసిన వాటికి బదులుగా తాజా మాంసాలను ఎంచుకోండి. మీరు స్తంభింప చేసిన కూరగాయలు కొనుగోలు చేసినప్పుడు తాజాగా స్తంభింప చేసిన వాటిని ఎంచుకోండి మరియు ఇప్పటికే జోడించిన మసాలా లేదా సాసులు ఉన్న వాటికి దూరంగా ఉండండి. లేబుల్ను చదవండి మరియు మీరు కొనుగోలు చేసే ఆహారంలో సోడియం కంటెంట్ను తనిఖీ చేయండి. సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసులు ఎంచుకునేటప్పుడు వాటి లేబుల్స్పై సోడియం జాబితా చేయని వాటిని ఎంచుకోండి. మీరు బయట తింటే మీ వంటకాన్ని ఉప్పు లేకుండా తయారు చేయమని అడగవచ్చు. ఈ విధంగా మనం ఉప్పుని కంట్రోల్ చేసుకోవచ్చు.